పోయిన సంవత్సరం 2003 ఫిబ్రవరి 10th వైవి సుబ్బారెడ్డి గారు జైపూర్లో ఒక మ్యారేజ్కి వచ్చారు. 9th నాడు వచ్చారు, 10th నాడు మ్యారేజ్, 9th సంగీత్, 11th రిసెప్షన్, 10th నాడు దాదాపు మోర్ దాన్ 20 minutes. ఒక్క మాట ఆయన లైఫ్ లో నాకుండే ఆయన అనుబంధములు దాదాపు 91 నుంచి క్లోజ్. ఏ రోజు ఆయన మాట్లాడుకుంటూ కూర్చున్న ఇన్సిడెంట్ లేదు. ఏదైనా మాట్లాడితే ఏదో ఒకటి కల్పించుకొని నా లెక్క మాట్లాడుతూ ఉంటాడు. కండెమ్ చేయడమా, సపోర్ట్ చేయడమా, ఏదో ఒకటి కరెక్టా తప్ప అని తన ఒపీనియన్ చెప్తాడు. 20 minutes పిన్ డ్రాప్ సైలెన్స్ జిల్లా వైజ్ చెప్పుకుంటూ వచ్చింది, ఇంక్లూడింగ్ వాళ్ళ ప్రకాశం జిల్లా చెప్పారు. ఓడిపోవడం ఖాయము, ఏ పరిస్థితిలో అధికారం రాదు, ముగ్గురు కలిసారు, ఇండివిజువల్ చేసిన 88 క్రాస్ అవుతుంది ఏ పరిస్థితిలో. అలాగే సజ్జల గారికి దాదాపు 1 year బ్యాక్, ఇదేమో ఫిబ్రవరి అంటే దాదాపు జూన్, అంటే జూన్ ఎలక్షన్ కంటే దాదాపు 16 నెలల ముందు ఆయనకు ఒక 1 year బ్యాక్ నోమా ఫంక్షన్ హాల్ ఆఫ్ మన నార్సింగి జ్యేష్ఠ రమేష్ గారని మైలవరం ఎమ్మెల్యే 99లో వైఎస్ఆర్పీలో ఉన్నాడు. ఆయన కొడుకో కూతురు పెళ్లికి పోతే ఏదైతుందో సజ్జల గారు, నేను 3rd rowలో ఉన్నాను, తీసుకొని పోయి వద్దంటే వద్దు, నాకు ఆయన చూస్తే నాకు ఒళ్ళు జలదలిస్తే ఆవేశం వస్తుంది, సర్వనాశనం చేసిండు పార్టీని, ఒక బ్రోకర్ అని చెప్పేది అవుతుంది చెప్పిన అంటే కూడా అంటే కోపంగా అంటే మెల్లగా తీసుకుపోయి కల్పిస్తా ఉంటే నేను చెప్పిన ఎవరో ఉండే రమేష్ అని ఈయన ఎవరో ఉన్నా సార్ నా మీద ఇంకో సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు, సర్వనాశనము పొట్టు పొల్లు పోతారని చెప్పిన ఒక 40-50 మంది నన్ను ఇట్లా చేతులు పట్టుకొచ్చింది, ఆవేశంతో చెప్పాను. సర్వనాశనం చేసిండు పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఉదయభానుతో 8 months బ్యాక్ నీ పని అయిపోయింది, పార్టీ పని అయిపోయింది, తాతయ్య గెలుస్తుంటే జగ్గైపోయిట్లు అని చెప్పిన. తాతయ్య సిట్టింగ్ అంత ముందు 2 సార్లు ఓడిపోయింది. నేను అనుకుంటాను ఈజ్ వైశ్య. కోటమిరెడ్డి శ్రీధరన్ అయితే పార్టీలో చేరక ముందు 3-4 సార్లు పోయినాం. ఆయన తనకి డిఫరెన్స్ ఒపీనియన్ వస్తూ ఉంటే బాగా డిస్కస్, నాకు చాలా క్లోజ్ కోటమిరెడ్డి. నెల్లూరుకు 3 times పోయాను, అక్కడ ఐ హోల్డ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. తో ఇది కనబడతా ఉంది సార్ ప్రజల సార్. ఒక నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసిండు, బట్ ఒక ఉద్యోగం అయితే రాలేదు సార్, ప్రభుత్వ ఉద్యోగం. నువ్వు 2,80,000 మందికి ఏదో గ్రామ సచివాలయం ఇచ్చినావు. ఎంత ఇచ్చినావు సాలరీ? 5,000 రూపాయలు. మినిమం వేజ్ ఎంత సార్ ఇప్పుడు చెప్పండి దేశంలో? 270, దాదాపు 8,000 రూపాయలు ఇవ్వాలి. ఎట్టి చాకరీ చేయించుకున్నావు కదా. ఎవరు కోర్టుకు పోయినా, ఎవరు పబ్లిక్ లిటిగేషన్ వేసినా మినిమం వేజ్ అయితే ఇమ్మంటారు కదా. అది పార్ట్ టైం జాబ్ కాదు కదా, పార్ట్ టైం జాబ్ కాదు. ఒక్క రోడ్ కనెక్టివిటీ చేసినావా? పోనీ రాజధాని, నీ న్యాయ రాజధానిలో ఏమన్నా హైకోర్టు షిఫ్ట్ అయిందా? ఖాళీ. పోనీ హైకోర్టు షిఫ్ట్ కాకుండా నువ్వు అక్కడ బిల్డింగ్స్ ఏదో ఒకటి వర్క్ స్టార్ట్ చేయాలి కదా, చేయలే. వైజాగ్లో ఏమైనా చేసినావా? ఓ ప్యాలెస్ కట్టుకున్నావు 600 కోట్లతో. నీ ఇడుపుల పాయ ఎట్లుంటుందో, నీ బెంగళూరులో ఎట్లయితే ప్యాలెస్ ఉంటుందో, ఇక్కడ లోటస్ పాండ్ ఎట్లుంటుందో, నీ జాగీరా. నీ తర్వాత నీ భార్య తర్వాత నీ బిడ్డల తర్వాత అల్లుళ్ళు, మనుమరాలు. ఇది రాచరిక పరిపాలన ఇది. ఇటువంటి చాలా తప్పులు చేసేది అవుతుందో. ఒక్క కనెక్టివిటీ రోడ్ లేదు. ఏ ఒక్క పోలవరం అక్కడనే పెండింగ్ పెట్టుకోవాలి. అమరావతి రాజధాని అంటే లేనే లేదు సార్. అమరావతి లేదు, వైజాగ్ లేదు, న్యాయ రాజధాని లేదు, పరిపాలన లేదు, అసెంబ్లీ లేదు. పోనీ ఆయన కట్టిండు నీళ్ళు గారిని అన్నావు. అక్కడి నుంచే నువ్వు అసెంబ్లీ నడిపినావు కదా, 5 సంవత్సరాలు అన్నీ నడిపినావు కదా. అసెంబ్లీ సమావేశాలే నడుపు. నామినల్గా ఒక అన్ని కలిపి 3 సెషన్లు కలిపి జనరల్గా ఏదైతుందో మినిమం పార్లమెంట్ అంటే దాన్ని పక్కకు పెట్టండి, మినిమం ఒక 90 days అన్న హౌస్ నడపాలి. 15 వింటర్ అనుకోండి, 15 మాన్సూన్ వర్కింగ్ డేస్, 30, ఇదొక 40, 70 days అన్న మినిమం 65 నుంచి 70 రోజులు నడపాలి అసెంబ్లీ. మొత్తం 30 రోజులు నడపవు. అసెంబ్లీ ఫేస్ చేయవు, ప్రజలను గెలవవు. 2010 నుంచి 19 వరకు 365 రోజుల్లో 360 రోజులు రోడ్ల మీద తిరిగినావు కదా, ముద్దించుకున్నావు కదా, 24 గంటలు అందుబాటులో ఉన్నావు కదా. పొద్దున 5 గంటల నుంచి స్టార్ట్ చేసినావు కదా, 1000 మందిని కలిసినావు కదా. హైదరాబాద్ ఉండని, నువ్వు విజయవాడ ఉండని, ఇడుపుల పాయింట్ ఎక్కడ ఉండని. అటువంటి ముఖ్యమంత్రి అయినాక నువ్వు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి అందుబాటులో లేవు కదా, పరదాలు కట్టినావు. ఈ భారతదేశ చరిత్రలో ఒక వ్యాన్లు పెట్టుకొని 3 పెద్ద బస్సులు పెట్టుకొని ఫ్లైట్లంతా చెట్లు కొట్టుడు ఏందన్నా. రామారావు గారు 82 అంటేనేమో పార్టీ పెట్టిండో చావరెట్స్ తిరిగిండు. 85లో 84 లోక్సభలో అదే దాంట్లో తిరిగిండు కదా ప్రచారానికి. 85 డిజాల్వ్ అయిన తర్వాత అసెంబ్లీ ముఖ్యమంత్రిగా అదే కదా, కేర్టేకర్ ముఖ్యమంత్రిగా అతనే, డిజాల్వ్ చేసిన ముఖ్యమంత్రి అతనే కదా సార్, ప్రచారం చేసిండు వ్యాన్లనే కదా.
89లో ముఖ్యమంత్రిగా అక్కడనే కదా, ఉమ్. 94 అంటే ప్రతిపక్ష నాయకుడిగా. ఎక్కడన్నా చెట్లు కొట్టినండి. ఇందిరాగాంధీ 66లో అయితే 77 వరకు ప్రధాని. ఉమ్. వాళ్ళ తండ్రి 47 నుంచి 64 వరకు 17 సంవత్సరాలు. ఈమె 66 నుంచి 77 11. ఉండేదైతుందో అంబాసిడర్ కార్లో తిరిగింది కదండి కర్ణాటక ఆంధ్రప్రదేశ్. ఫిబ్రవరి 25 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఫామ్ అయిన తర్వాత అంబాసిడర్ కార్లో అప్పుడు 24 గంటల క్యాంపెయిన్. రామారావు గారు అప్పుడు కూడా 24 గంటల క్యాంపెయిన్. సాయంత్రం 8 అంటే పొద్దున 8, 12 గంటలు డిలే నడుస్తుండే వాళ్ళిద్దరి ప్రచారాలు. ఇదేంటండి చెట్లు కొట్టుడు ఏంటండి? ఉమ్. చెట్లు కొట్టు పరదాలు పెట్టు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా పరదాలు పెడితే ఈ పరదాలు ఏంటంటే మాకు అలవాటు అయిపోయింది అంటాడు పరదాలు. ఉమ్. అరే నువ్వు పోతా ఉంటే సెక్రటరీ పోతా ఉంటే పరదాలు ఏంటండి? నీ ఇంటికా నుంచి ఇది మన ఇంటి నుంచి 1.5 or 2 kilometers అవునండి. ఈ పరదాలు పెట్టడం ఏంటండి? సో ఇటువంటి దుష్ట పరిపాలన ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చిండ్రు, దిమ్మదిరిగా తీర్పిచ్చిండ్రు. అవును. కానీ నేను కాదు, ఎవరు ఉంచలేదు. ప్రతిపక్ష హోదా రాదు అని ఎవరు ఉంచారు. ఉమ్. 151 క్రాస్ అయితే అనేది నేను కాదు, చాలా మంది ఇటు అనుకోని అన్యూన్యమైన రిజల్ట్స్ వస్తాయి. ఉమ్. కానీ మినిమం ఏదైతుందో 18 వస్తాయి అనుకున్నాను, 11 వచ్చింది. కానీ ఈ రోజు ఏదైతుందో నేను ఇది చేసిన వాళ్ళు ఎక్కడ పోయినాయి, ఓట్లు ఏమైనా ఈవీఎంల మీద అది చేసిన అంటే సిగ్గు లేదు నీకు? నీ లోకల్ బాడీ ఏం చేసినావా ఆయన? ఉమ్. అసలు కనుమరుగు టీడీపీ. ఈవెన్ కుప్పంలో 4 మండలాలు ఉంటే 4 మండలాల్లో 5 మండలాలు జడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించుకున్నావు కదా. అవును. అప్పుడు చంద్రబాబు గారు అదే విధంగా మాట్లాడినా. ఉమ్. ఖచ్చితంగా ప్రజలు ఏదైతుందో గుణపాఠం చెప్పిండు. ఉమ్. తప్పులు చెప్పాలంటే మనం 1 to 1 చెప్పాలంటే మీకు టైం సరిపోదు, మాకు టైం సరిపోదు, ప్రజలు బోర్ అయిపోతారు. సో సరి అయిన తీర్పు ఏదైతుందో ప్రజలు ఇచ్చిండ్రు. భగవంతుడు అనేది కనిపించింది. భగవంతుడు నీ ఒక్కనికే లేడు. భగవంతుడు ఇన్ని పాపాలు చేస్తూ అవినీతి పరిపాలన. భారతదేశ చరిత్రలో ఇంత అవినీతి చరిత్ర ఉన్నది ఈ 2 రాష్ట్రాలు, తెలంగాణ అండ్ ఇద్దరు నైజాం నవాబ్ లెక్క. ప్రజలకు మంత్రులకు ఉమ్. ఎవరికి అందుబాటులో లేకుండా, అపాయింట్మెంట్స్ చేయకుండా అవినీతి, వేల కోట్ల అవినీతి చేసి సిస్టమ్స్ ను కొలాప్స్ చేశాడు. ఉమ్. ఈ రోజు ఒక ఎమ్మెల్యేకు 30 కోట్ల ఖర్చు అండి. అది 30 crores. 3 లక్షలంతా ఖర్చు పెట్టి మీ టైంలో 3 లక్షలు ఉండేదా మా సార్? దగ్గర 1.5 lakh అండి. 1.5 lakh. మేము 1.5 lakh తో ఎలక్షన్ కొట్లాడినాము. ఈ ఇందిరాగాంధీ గారు అప్పుడు 83లో టీడీపీ వచ్చిన తర్వాత 175 1,75,000 ఒక 4 జీబులు పంపారు నార్త్ నుంచి కొంత మెటీరియల్. రామారావు గారు ఒక రూపాయి ఇవ్వలేదు నాకు. మేనకా గాంధీ గారు 30,000 ఇచ్చారు, 30,000. బట్ నాకు 150 120 అది లిబరల్ గా. మొదటి 40-50 తోటి అది చేశారు అనుకోండి ఎలక్షన్స్. మా జీతం ఎంత సార్? 85 వరకు 1000 రూపాయల జీతం కదా సార్, 1000 కదా. ఇప్పుడు కోట్లు సార్. 3 కార్లు మేము అవుతుందో బస్సులలో ఏదైతుందో బస్సులో పోడు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బస్సులో. అప్పుడు ఈ ఆటో కాక రిక్షాలు కూడా ఉండే, రిక్షాలు పోయేవాళ్ళు. 74-75 కోటీశ్వర్లు కూడా రిక్షాలు పోయేవాళ్ళు. 750 జీతం మీద ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ బగ్గి ఖాన్ అంటారు. ఇప్పుడు గూన పెంకలు ఉండేది, బెంగళూరు టైరీ, పివి నరసింహారావు లాంటి వాళ్ళు దాంట్లో నివసించారు, జయపాల్ రెడ్డి లాంటి వాళ్ళు. అటువంటిది ఇప్పుడు ఒక్కొక్కరు ప్యాలెస్ సార్. ఇక్కడ అక్కడ ఎమ్మెల్యేలు ఏదైతుందో లిఫ్ట్లు, చైనా నుంచి ఫర్నిచరు. అది రిషికొండ ప్యాలెస్ విశాఖపట్నం వినే ఉంటారు. అది ప్రత్యేకంగా అది బాత్ టబ్ అయితే 26 lakhs అటండి. కమ్ముడేమో ఒక 12 lakhs అలా చెప్తున్నారు. హారిబుల్ అనుకోండి. అది గెస్ట్ హౌస్ కానీ దేని కానీ ఏ గెస్ట్ హౌస్ అయినా ఇండియన్ హిస్టరీలో స్టార్ హోటళ్ళు ఏదైతుందో తప్పితే దాంట్లో కూడా ఏదైతుందో సూట్లో తప్పితే ఇటువంటి ఫెసిలిటీ ఎనీ గెస్ట్ హౌస్ ఇన్ ద కంట్రీ లేదండి. అదేదో మన గెస్ట్ హౌస్ కోసం ఏదైతుందో కేంద్ర మంత్రులా లేకపోతే ఫారినర్స్ వస్తే కట్టడానికి ఏదైతుందో ఎట్లా మెయింటైన్ చేయాలి? పోనీ ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా అట్లా? ఫర్ గెస్ట్ హౌస్ పర్పస్, టూరిజం పర్పస్ చెప్పండి. ఇక్కడ పలానా ఈ రాష్ట్రంలో పలానా ప్లేస్ లో ఇటువంటిది ఉంది లేదు కదా. లేదు. అంటే నేను అనుకోవడం ఈయన 30 సంవత్సరాలు ఉంటారని అనుకున్నట్టున్నారు. అంతే కదా. ఇప్పుడు ఏంటి, ఈ ఎలక్షన్ లో చంద్రబాబు ఓడిపోతాడు. చంద్రబాబు గారు ఏజ్ అయిపోతుంది, 80కి వస్తారు. నేనే అయిపోతా అనుకున్నాడు. ఈ నవరత్నాలతో నడిపిస్తా అనుకున్నాడు.